ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఓవరాల్‌గా సార్ అంటే బ్రెయిన్ ఎంత కాంప్లెక్స్ ఇది అంటే మీరన్నట్టు గర్భగుడి మనం అటు సైడ్ టచ్ చేయొద్దు అని చాలామంది భయపడతారు. ఈస్ దేర్ ఎనీథింగ్ వి కెన్ డూ ప్రత్యేకంగా బ్రెయిన్‌కి మనం కేర్ తీసుకోవడము అంటే ఫర్ ఎ హెల్తీ బ్రెయిన్ బోత్ ఫంక్షనలీ అండ్ యాస్ వెల్ యాస్ ఇంకా అన్ని విధాలా కూడా? బ్రెయిన్‌కి మనం ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే దెర్ ఆర్ 6 or 7 థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు మనం చూస్తుంటాము. ఒకటి బ్రెయిన్‌కి కావాల్సిన ఫుడ్ అంటే నార్మల్ ఫుడ్‌లో మనం ఇప్పుడు చాలా హైలీ ఆయిలీ ఫుడ్, లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ లేని ఫుడ్ మనం చాలామంది తీసుకుంటున్నారు. సో దీనివల్ల బ్రెయిన్ రక్తనాళాలు బ్రెయిన్‌కున్న కెపాసిటీ తగ్గిపోతుంది. సో నార్మల్ వీ షుడ్ ఈట్ లాట్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ దీస్ నట్స్ తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఎవ్రీడే మీరు బ్రెయిన్‌కి కొంచెం మెడిటేషన్ చేసుకోవాలి. రిలాక్సేషన్ సాయంత్రం విచ్ ఎవర్ ద టైమ్ వెన్ యూ ఆర్ ఫ్రీ. సో యూ ఆర్ జస్ట్ రిలాక్సింగ్ ఇట్ డౌన్, వైండింగ్ ఇట్ డౌన్. థర్డ్ వచ్చేసింది దాని బ్రెయిన్‌కి యాక్టివిటీ పెంచాలి. లైక్ నాట్ అదర్ దాన్ యువర్ రొటీన్ యాక్టివిటీస్ లైక్ ప్లేయింగ్ చెస్ ఆర్ సాల్వింగ్ రూబిక్స్ క్యూబ్స్, డూయింగ్ బ్రెయిన్ ఏరోబిక్స్ అంటాము. ఇవన్నీ చేస్తుంటే ఏంటంటే ప్లేయింగ్ బ్రిడ్జ్ గేమ్ ఆర్ ప్లేయింగ్ ద కార్డ్స్ వేర్ యూ నీడ్ టు రిమెంబర్ థింగ్స్. ఇవన్నీ చేసామనుకోండి బ్రెయిన్లో కొత్తగా యాక్టివిటీ పెరుగుతుంది. సో వీ కెన్ కీప్ ఇట్ మోర్ యాక్టివ్. దీనివల్ల ఏంటంటే అల్జీమర్స్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. అండ్ యూ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ స్లీప్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కంప్లీట్లీ థ్రోయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ద చార్ట్స్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఎవ్రీడే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మొబైల్. ఇంకా రాత్రి అయినా కూడా అదే చేస్తున్నారు. సో ప్రాపర్ స్లీప్ లేనప్పుడు ఏంటంటే మన బాడీలో ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. ఆ క్లాక్ డిస్టర్బెన్స్ అవుతుంది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఉరకాల్సిందే కదా. సో దీనివల్ల స్లీప్ డిప్రైవ్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇది కాకుండా మన మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే పీపుల్ అందరూ అడ్రస్ చేయరు, కొంచెం డిప్రెషన్ ఉన్నా ఇవి ఉన్నా. సో వీ హ్యావ్ టు కమ్ అవుట్ విత్ దట్. వన్స్ యూ నో దట్ వీ కెన్ అడ్రస్ దట్, దెన్ యూ విల్ బీ మోర్ కంఫర్టబుల్. అవును. సో ఇవన్నీ చేస్తే ఏంటంటే దెన్ ఆటోమేటిక్గా మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. దట్ గివ్స్ దట్ బికాస్ దట్ ఈస్ ద వన్ విచ్ కంట్రోల్స్ ఆల్ ఆఫ్ యువర్ బాడీ. దాన్ని మనం ఇట్స్ ఆన్ హియర్, ఇట్స్ ఆన్ ద హెడ్ ఆఫ్ ద బాడీ. సో ఇట్ హ్యాస్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్. సో కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది.